స్విచ్ బోర్డు దానికి సపోర్ట్ చేయాలి. అదే ఉంది సపరేట్ మనదే మన ఛార్జింగ్. దానికి ఎన్ని యూనిట్స్ ఎట్లా అవుతాయో మనకి. మీకు ఒక యూనిట్ కంటే ఎక్కువ కదా, మొత్తం ఫుల్ చేస్తుంది. ఒక 15 నిమిషాలు టిఫిన్ చేసేవారికి. శ్రీ 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 బ్రహ్మ జ్ఞానాశ్రమం జంగంపల్లి. హైదరాబాద్ నుండి కామారెడ్డి వస్తుంటే కామారెడ్డి కంటే ఒక 10 కిలోమీటర్ల ముందే మనకు హైవే పక్కన కనిపిస్తుంది శ్రీ కృష్ణ గోశాల అని ఉంటుంది. మనం ఫస్ట్ రోజు రాత్రి ఇక్కడే స్టే చేసామన్నమాట. మన సైకిల్ కూడా ఛార్జింగ్ పెట్టేసుకున్నాం నైట్ అంతా. రామదాస్ చాలా సైలెంట్ సూపర్. రామదాస్ అది నందిని నందిని ఓకే ఓకే సార్ కొడుకు నందిని మాత నంది నంది నందిని నంది ఇది రామదాస్ సైలెంట్ ఉంది. చిన్న పిల్ల వస్తా అంటే कुछ भी करना है करता జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. మేము జంగపల్లి నుంచి మాట్లాడుతున్నాం. గౌశాల శ్రీ మురళీకృష్ణ టెంపుల్. గౌశాల గౌసేవ సాధు సేవ పాదయాత్ర నాసిక్ అయోధ్య. ఎవరైనా పోతే వాళ్ళకు కూడా సేవ ఉంటుంది. ఎవరైనా భక్తులు రావచ్చు, సాధువులు కూడా రావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అందరి కోసమే ఇక్కడ సువిధ అన్ని సిస్టమేటిక్ ఉన్నది. జై శ్రీరామ్. జై సీతారాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై సీతారాం. జై సీతారాం. పాదయాత్ర జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. హ్యాపీ యాత్ర, హ్యాపీ జర్నీ. రాముడు వాడు బాగా మీకు బ్లెస్సింగ్ ఇస్తుంది. టెన్షన్ తీసుకోవద్దు. గాడ్ బ్లెస్ యూ. ఆ స్వామివారి దీవెనలతో రెండో రోజు సైకిల్ యాత్ర ప్రారంభించాము. అయితే ఈరోజు నిర్మల్ వరకు వెళ్ళాల్సి ఉంది. అంతలోపు ఫస్ట్ డే లాగానే బ్యాటరీ డౌన్ అయిపోతుందా మధ్యలోనే, లేదా ఏదైనా ఛార్జింగ్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుందా, ముందు ముందు చూడాల్సి ఉంది. వీడియోని కంటిన్యూగా వాచ్ చేయండి. జై శ్రీరామ్. ఏముందన్నా ధర్నానా ఇట్లా వెళ్ళిపోతా అన్న. కొంచెం సైడ్ ఇస్తా, కొంచెం వెనక్కి తీసుకో. ఇట్లా ఏం లేదు సైడ్కి వెళ్ళిపోతుంది. రైట్ ఓకే. ధర్నా చేస్తుండే. ఛార్జింగే ఓకే. ఛార్జింగ్ ప్లస్ పెడల్ రెండు ఛార్జింగ్ కూడా ఉంది. థ్యాంక్ యూ అన్న. మీ పేరు? ఉమేష్. థ్యాంక్ యూ అన్న. జై శ్రీరామ్. సరిపోదు. पूरी होता है इडली पूरी इडली नहीं है कुछ भी नहीं है पूरी इडली తింటావా పూరి తింటావా చెప్పు ఏం కావాలా ఒక ప్లేట్ ఇడ్లీ ఒక ప్లేట్ ఇడ్లీ చట్నీ లేదా చట్నీ ఉందా లేదా సాంబార్ ఒకటి ఉందంటే ఏం కదా కాదు సాంబార్ ఒకటి ఉంటే ఏం కదా ఏం కాదు అలా కొద్దిసేపు ఛార్జింగ్ పెట్టుకుని ఉందా చోపా దానికి పెడతా అది సైకిల్ ఉంది ఏం ఎక్కువ దానికి కావాలంటే ఛార్జింగ్ కూడా ఎక్కువ ఫోన్ లాగానే అది కూడా ఛార్జింగ్
ఒక 10-15 నిమిషాలు అక్క. అయినా స్విచ్ బోర్డు దానికి సపోర్ట్ చేయాలి. అదే ఉంది సపరేట్ మనదే, మన ఛార్జింగ్ అంటలేను దానికి ఎన్ని యూనిట్స్ ఎట్లా అవుతాయో మనకి మీకు ఒక యూనిట్ కంటే ఎక్కువ కదా అక్క, మొత్తం ఫుల్ చేస్తుంది. ఒక 15 నిమిషాలు మేము టిఫిన్ చేసేవారికి. అది యాత్ర పోతున్నాము, మధ్యలో ఏమన్నా ఛార్జింగ్కి ఇబ్బంది అవుతుంది. అయోధ్య పోతున్నాము, కొంచెం ఇబ్బంది అవుతుంది అని అంతే. తినేవారికి కొంచెం ఛార్జింగ్ కాలేదు. సైకిల్ उधर साइकिल है। हाँ चाहे वो लैपटॉप कंप्यूटर का चार्जिंग कैसा रहता है? वो ऐसा ही है वो भी। यार कुछ भी ब्लास्ट हो जाएगा? कुछ भी नहीं होता भाई, चार्जर मैं कुछ भी वो नहीं होता। मेरा बैटरी होता ना ऐसा हुआ था। तुम्हारा बैटरी नहीं, हमारा नहीं वो चार्जर तो 1 मीटर में कितना ये लाइटा वो लाइटा बोर घर का वो पूरा क्या लैपटॉप का चार्जर जैसा रहता है। 2 मिनट नहीं टिफिन करने के टाइम में మొత్తానికి మన బ్యాటరీని ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు వాళ్ళు. ఎందుకంటే బ్యాటరీ బ్లాస్ట్ అయిపోతుందో లేకపోతే షార్ట్ సర్క్యూట్ అవుతుందో అనే విధంగా ఆలోచించినట్టున్నారు. అందులో వాళ్ళు తప్పైతే ఏం లేదు. కావాలంటే మొబైల్స్ ఛార్జ్ పెట్టుకోమన్నారు కానీ బ్యాటరీ అయితే వద్దన్నారు. అయితే ఇంకా ముందు ఇంకా ఎక్కడైనా అవకాశం దొరుకుతుందేమో చూద్దాం. వీడియోని కంటిన్యూ చూస్తూ ఉండండి. జై శ్రీరామ్. మనం నిర్మల్కి వెళ్ళే రూట్లో హైవే పక్కనే ఇక్కడ మనకు టెంపుల్ కనిపించింది. ఈ టెంపుల్ పేరు వచ్చేసి పడిలేచిన మర్రి చెట్టు అని అంటారు. ఇది ముప్పాల్కు సమీపంలో 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఒకప్పుడు గాలివానలకు ఆ చెట్టు కింద పడిపోయి కొన్ని రోజుల తర్వాత దానం తర్వాతే లేచి నిలబడిందంట. అప్పటి నుండి ఇక్కడ ఆ దేవుడే దర్శనం ఇచ్చారని అక్కడ ప్రజలు నమ్ముతున్నారు. చాలా మంది కోరికలు నెరవేరడానికి కూడా ముడుపులు కట్టి వెళ్తున్నారంట. మీరు కూడా ఈ రూట్లో ఎప్పుడైనా వస్తే ఇక్కడ ఆలయాన్ని దర్శించుకోండి. చివరికి మన బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడానికి అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఛార్జ్ పెట్టేసినాము. ఛార్జ్ పెట్టేసి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత ఇక్కడ నుండి బయలుదేరిపోయాం. అయితే 2వ రోజు రాత్రి ఎక్కడ స్టే చేసామనేది 3rd డే వీడియోలో చూపిస్తాం. అంతవరకు జై శ్రీరామ్.